మెగా విజన్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. 21న టీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యుల ప్రకటన. బీజేపీ కాంగ్రెస్ కు సంకీర్ణ ప్రభుత్వమే ప్రత్యామ్నాయం. నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల సమావేశంలో కేసీఆర్. డివిజన్లో పలు గ్రామాలలో హోలీ వేడుకలు. రంగులు చల్లుకొని శుభాకాంక్షలు తెలుపుకున్న ప్రజలు. దూపల్లిలో కుస్తీ పోటీలు. రైతుల సహకారంతో చక్కెర పరిశ్రమను నడిపించేందుకు చర్యలు. పసుపు బోర్డుపై బీజేపీ ద్వంద్వ వైఖరి. ఎంపీ కవిత. మొదలైన పార్లమెంటు నామినేషన్ల ప్రక్రియ. 3వ రోజు 3 సెట్ల దాఖలు. ముందుకొచ్చిన రైతులు. జహీరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా మదన్ మోహన్. సంగారెడ్డిలో నామినేషన్ దాఖలు. గెలిపించాలని వినతి. దేశంలో కాంగ్రెస్ లేని, బీజేపీ లేని ఫెడరల్ ఫ్రంట్ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారని సీఎం కేసీఆర్ అన్నారు. ఉన్నది మాట్లాడితే నా మీద అసత్య ప్రచారం చేస్తున్నారు బీజేపీ నేతలని విమర్శించారు. రాహుల్, మోడీలు 54 ఏళ్లు కాంగ్రెస్, 11 ఏళ్లు బీజేపీ పాలించి సాధించింది ఏమీ లేదని విమర్శించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ కళాశాల మైదానంలో నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ శంకరరావు బహిరంగ సభ జరిగింది. ఈ సమావేశంలో సీఎం కేసీఆర్, మంత్రి వేముల, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల కార్యకర్తలు, నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ దేశంలో ఏ 2 పార్టీలతో విసిగిపోయారు. ఇండియాలో కొత్త ఆలోచన పుట్టాలన్నారు. దేశంలో బీసీ మంత్రిత్వ శాఖ పెట్టాలని ప్రధానులు మన్మోహన్, మోడీలను ఆర్ కృష్ణయ్యతో కలిసి కోరారు. కానీ దాన్ని అమలు చేయలేదని కేసీఆర్ అన్నారు. దేశ ఆర్థిక విధానాల, విదేశాంగ విధానం సక్రమంగా లేదు కానీ రాష్ట్ర అధికారాలు హరించి వేస్తున్నారు. దేశంలో 3,44,000 మెగావాట్లు ఉన్నా సగం రాష్ట్రంలో కరెంటు లేదని గుర్తు చేశారు. దేశంలో 70,000 టీఎంసీలు ఉన్న 5,000 ఎకరాలకు మాత్రమే కాలువల ద్వారా నీరు అందిస్తున్నారన్నారు. ఫెడరల్ ఫ్రంట్ అధికారంలోకి వస్తే మార్పులు సాధ్యమని ధీమా వ్యక్తం చేశారు. సింగపూర్ 3 కోట్ల ఎగుమతులు, దిగుమతులు చేస్తున్నారు. మన దేశంలో అత్యధిక తీర ప్రాంతం ఉన్న వినియోగం లేదని పేర్కొన్నారు. ప్రపంచంలో ఏ దేశంలో లేని మేధాశక్తి ఉన్న దరిద్రపు గొట్టు విధానాలతో ముందుకెళ్లడం లేదు. దేశంలో ఆర్థిక సంస్కరణలు తీసుకురావాలి. ఎక్కడికక్కడ మార్పులు అవసరమే. అక్కడ మార్పులు రావాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశ నాయకులు మోడీ, రాహుల్లు ఒకరికొకరు విమర్శలు చేసుకుంటున్నారు తప్ప చేసింది ఏమీ లేదు. బీజేపీ మత ప్రచార పార్టీ. నా రామ జన్మభూమి గురించి సాధువులు మాట్లాడాలి. మేం హిందువులం. బీజేపీ నేతలు చెబితే గుడులకు పోతున్నామా? మీరే డూప్లికేట్ హిందువులు అని విమర్శించారు. ఓట్ల రాజకీయాల కోసం, చిల్లర రాజకీయాల కోసం హిందువులను వాడుకోవద్దు. టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థులను 21న ప్రకటిస్తాం. ఎవరిని ప్రకటించినా గెలిపించాలి. తెలంగాణలో 16 సీట్లను గెలిపించాలి. మహిళా సంఘాల ఆధ్వర్యంలో పసుపు కొనుగోలు చేస్తాం. 24 గంటలు రైతులకు కరెంట్ ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ. జూన్ తర్వాత రైతులతో సమావేశాలు పెట్టి పంటల సాగుపై చర్చ సాగిస్తాం. నీళ్ల కొట్లాట, నీళ్ల పంచాయతీ. మరో 3 నెలలే కాళేశ్వరం నీళ్లు త్వరలోనే వస్తాయి. కాంగ్రెస్ పరిపాలించే రాష్ట్రంలో, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బీడీ కార్మికులకు 1000 రూపాయల పెన్షన్ ఇస్తలేరు. ఎర్రజొన్న రైతులకు న్యాయం చేస్తామని కేసీఆర్ వెల్లడించారు. బండి ముందరికి పోదు. మొన్న ఎమ్మెల్యేలందరినీ గెలిపించినారు. ఇప్పుడు ఎంపీలను కూడా 16 ఎంపీలను మీరు గెలిపించాలి. ఆ శక్తితోని, ఆ బలంతోని రాష్ట్రాన్ని బాగు చేసుకోవడమే కాదు, ఖచ్చితంగా దేశానికి కూడా ఒక మార్గదర్శనం చేద్దాం, దేశాన్ని బాగు చేద్దాం,
దానికి మీ దీవెన మీ సహకారం కావాలని ఈ ఎన్నికల్లో రేపు అభ్యర్థుల్ని నేను 21వ తారీఖు నాడు అందరినీ కూడా ప్రకటించబోతా ఉన్నాను. నిజామాబాద్లో కూడా అభ్యర్థిని ప్రకటించబోతాం. ఎవరు అభ్యర్థి అయినా సరే దయచేసి మీ దీవెన ఇచ్చి పెద్ద ఎత్తున గెలిపించాలని చెప్పి మీ అందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను. ఇద్దరు ఉపన్యాసాలు వింటున్నారు. రాహుల్ గాంధీ గారు ఉపన్యాసాలు వింటున్నారు, ప్రధానమంత్రి మోడీ గారు ఉపన్యాసాలు కూడా వింటున్నారు. వాళ్ళు ఎంత లొల్లి పెడుతున్నారంటే మైకులు వలిగిపోతున్నాయి. ఇక ఎవరి మీద పెడతాను లొల్లి? వాళ్ళు 65 ఏళ్ళు ఈ దేశాన్ని పాలించిన వాళ్ళు ఎవరు? 70-73 ఏళ్లలో 54 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ కాదా? అబద్ధమా? 11 ఏళ్ళు బీజేపీ పరిపాలించింది నిజం కాదా? ఈ 65 ఏళ్ళు మీరు చాలా 6 సందమావాలు 7 సూర్యులు పెడితే దేశం వెలిగిపోతుండే కదా. ఎందుకు పెట్టలేకపోయిందని చెప్పి అడుగుతా ఉన్నా. ఎందుకు పెట్టలేకపోయిందని అడిగితే ఇతరులను నిందిస్తారా, తిడతారా, దాడి చేస్తారా, పిచ్చి పిచ్చి కూతలు కూస్తారా? నేను చెప్పింది ఏది అబద్ధం? ఏదైనా అబద్ధం ఉన్నదా? 65 ఏళ్ళు వీళ్ళు పరిపాలిస్తే మధ్యలో మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్, విపి సింగ్, చంద్రశేఖర్, గుజరాల్, దేవేగౌడ ఇట్లాంటి వాళ్ళు ఒక 6-7 ఏళ్ళు ఉన్నారు. వాళ్ళని దించేసింది ఈ 2 పార్టీలే. ఇవాళ ఈ దేశంలో ఈ 2 పార్టీలతో కూడా ప్రజలు విసిగిపోయి ఉన్నారు. నగర్లో మాట్లాడినా మీరు విన్నారు, అందరు వినకపోయినా మీలో చాలా మంది విన్నారు. నేనేమైనా తప్పు మాట్లాడినా, ఎవరైనా తిట్టినా, దేశంలో ఏం జరుగుతుందో చెప్పినా, దేశంలో ఏం జరగానో చెప్పినా, దాంతో కొందరు పీఠాలు కదిలిపోతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ బీజేపీ వాళ్ళవి. అక్కడ మా అన్నలు వచ్చిన ధర్మాబాద్ తాలూకా 40 గ్రామాల సర్పంచులు వచ్చిన మహారాష్ట్ర రాష్ట్రం నుంచి. నిజామాబాద్ మన రూరల్ ఎమ్మెల్యే గారు గోవర్ధన్ గారు ఫోన్ చేస్తే వాళ్ళు వస్తామన్నారంటే రమ్మని చెప్పండి నేను చెప్పిన. వాళ్ళు ఏం చేసినారు? మేము తెలంగాణ రాష్ట్రంలో కలుస్తామని వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. తెలంగాణ నిన్నగాక మొన్న పుట్టిన రాష్ట్రం. మనం బక్కపేదలో ఉన్నాం. మహారాష్ట్ర ఎప్పుడో ఉన్న రాష్ట్రం. వాళ్ళ దగ్గర జరిగిన దానికంటే ఎన్నో రెట్లు ఈ రాష్ట్రంలో మంచి పనులు జరుగుతున్నాయి కాబట్టి, ప్రజలకు మేలు జరుగుతుంది కాబట్టి మేము ఈ మహారాష్ట్రలో ఉండం, మమ్మల్ని తెలంగాణలో కలుపుకుంటే అని చెప్పి వాళ్ళు కొట్లాడుతూ ఉన్నారు. దయచేసి తెలంగాణ ప్రజలు దీన్ని బట్టి దేశంలో ఎక్కడ ఏం జరుగుతుందో అర్థం చేసుకోవాలని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, కారు గుర్తుకే. ఎంపీ కవిత మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో రైతుల ముసుగులో బీజేపీ, కాంగ్రెస్ తోడేళ్లు చొచ్చాయన్నారు. 1000 నామినేషన్లు నిజామాబాద్లో కాదు, రాహుల్ మోడీలపై వేద్దాం. ఎందుకు రైతుల సమస్యలు పరిష్కారం కావో చూద్దాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అన్నింటికీ అన్ని పరిష్కరించేందుకు బడ్జెట్లో పెట్టినందుకు టీఆర్ఎస్ అంటే తెలంగాణ రైతుల సమితి. మే 1 నుంచి పెరిగిన పెన్షన్లు అందిస్తాం. ఇక నుండి 57 సంవత్సరాలు వయసు ఉన్న వారందరికీ పెన్షన్లు, నిరుద్యోగ సమస్యను తగ్గించేందుకు 1,00,000 ఉద్యోగాల ప్రకటన చేసి 40,000 ఉద్యోగాల భర్తీ చేశాం. సొంత ఇంటి కల తీర్చేందుకు సొంత జాగల్లో 5 లక్షల రుణంతో కట్టుకునే విధంగా చర్యలు చేపడతాం. అసెంబ్లీ ఎన్నికల హామీ నేపథ్యంలో కొరుట్లలో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేశాం. జగిత్యాలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తాం. చెప్పిన మాటను విడవకుండా కేసీఆర్ దేశంలో కొత్త ఒరవడి సృష్టిస్తున్నారు. 20 ఏళ్ల నుంచి పెండింగ్లో ఉన్న నిజామాబాద్ పెద్దపల్లి లైన్ పూర్తి చేశా. సాగు విస్తీర్ణం పెంచేందుకు ఎస్ఆర్ఎస్పీ కాళేశ్వరం నిజాం సాగర్ ఆయకట్టు కింద 5,90,000 ఎకరాల సాగులోకి తెచ్చాం. నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపించే విధంగా ప్రయత్నాలు చేశాం. రైతులు నడిపించేందుకు ముందుకు వస్తే ఇంతేనా ఖర్చు పెడతాం. పసుపు పంట కోసం జాతీయ బోర్డు సాధన కోసం 4 రాష్ట్రాల సీఎంల దగ్గరికి వెళ్ళాను. పసుపు బోర్డు ఇచ్చేది అధికారంలో ఉన్న జాతీయ పార్టీ బీజేపీనే. తెలంగాణలో ప్రథమ ప్రాధాన్యత క్రింద రైతాంగం కోసం కృషి చేస్తాం. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను నియోజకవర్గం వారీగా ఏర్పాటు చేస్తాం.
అన్ని వర్గాల అభ్యున్నతి కోసం కేసీఆర్ ప్రభుత్వం పనిచేస్తుంది. ఇక ముందు కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల కోసం పనిచేస్తారు. 70 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్న కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు మత రాజకీయాలు చేస్తూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎన్నికల్లో ఓట్లు అడుగుతున్నారని విమర్శించారు. 4 గంటలకు జరగాల్సిన సమావేశం 7 గంటలకు ఆరంభమైంది. ఇవాళ అధికారంలో 5 ఏళ్ల ఉన్న భారతీయ జనతా పార్టీ పసుపు బోర్డు ఇవ్వాల్సిన పార్టీ, కానీ వాళ్ళు చెవికెక్కించుకోలేదు. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా వినలేదు, పసుపు బోర్డు ఇవ్వలేదు. ఇవ్వకపోగా మీదికెళ్ళి ఇవాళ పండ్లికలు ఇచ్చుకుంటా ఇక్కడ తెలంగాణలో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులు మళ్ళా ఉల్టా చోరు కోత్వాల్కో డాటే అన్నట్టు నన్నే అడుగుతాండ్రు పసుపు బోర్డు సాధన 7 దాకా వచ్చిందని. పసుపు బోర్డు ఇచ్చేది నేనా లేకపోతే భారతీయ జనతా పార్టీనా? ఆ విషయం దయచేసి ఎక్కడికక్కడ మన రైతన్నలు బీజేపీ నాయకులను నిలదీయవలసిందిగా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. మీ బిడ్డగా మీరు నా మీద నమ్మకం ఉంచి పార్లమెంటుకు పంపినరు. నేను శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేసిన మళ్ళా కూడా నా ప్రయత్నాలు ఆపను. పసుపు బోర్డు సాధించే వరకు ప్రయత్నం చేస్తూనే ఉంటానని ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి ఇన్ని రోజులు 5 ఏళ్లు తెలంగాణ వచ్చిన తర్వాత మనం ప్రథమ ప్రాధాన్యాంశంగా రైతును బాగు చేసుకోవడం, వ్యవసాయం బాగు చేసుకోవడం, నీళ్లను తెచ్చుకోవడం, నదుల నుంచి మనం పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టుకోవడం మీద మన దృష్టి అంతా కూడా పెట్టినాం. వాటితో పాటు మరి ఇక రాబోయే 5 ఏళ్లలో ప్రధానంగా మన ప్రతి గ్రామంలో నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గంలో పంతం బట్టి నేనైనా మన శాసనసభ్యులందరమైనా కూడా ప్రతి గ్రామంలో ఇల్లు లేని పేదవారందరికి కూడా ఇండ్లు ఇచ్చేంత వరకు విశ్రమించకుండా మొదటి ప్రాధాన్యత అంశంగా పనిచేస్తామని ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తా ఉన్నాం. అదే విధంగా మా ఆడబిడ్డలు ఊర్లలో ఉండి డ్వాక్రా గ్రూపులు కట్టుకొని మరి లోన్లు తీసుకుంటున్నారు. కానీ వచ్చేటటువంటి లోను తలా ఇంత పంచుకొని ఇంటికి పోయేటటువంటి పరిస్థితి ఉన్నది. అట్లా కాకుండా డ్వాక్రా గ్రూపులను రైతన్నలు పండించేటటువంటి పంటలతోని అనుసంధానం చేసి ఉన్న ఊర్లో ఉన్న ఇంట్లోనే మా ఆడబిడ్డలకు చేతు నిండా పని, మనకు మంచి ఆదాయం వచ్చే విధంగా, అదే విధంగా రైతన్నల పంటలకు మంచి ధర వచ్చే విధంగా ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల్ని ప్రతి నియోజకవర్గంలో మండల స్థాయిలో కూడా స్థాపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మెరుగైన ఆరోగ్యం కోసం శ్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషక పక్షోత్సవాలు జరిపారు. సర్కార్ గర్భిణీలకు, బాలింతలకు, చిన్న పిల్లలకు పోషక ఆహారాన్ని అందిస్తున్నారు. వీటి వాడకం వల్ల మనిషిలో మంచి మార్పు వస్తుందని పేర్కొన్నారు. పక్షోత్సవాలలో భాగంగా పౌష్టిక ఆహారం గురించి వివరించడం జరిగిందన్నారు. రెంజల్ మండల పరిధిలోని 5 అంగన్వాడీ కేంద్రాలలో పోషకాహార పక్షోత్సవాలు జరిపారు. 7 నుండి 9 సంవత్సరాల లోపు పిల్లలకు మంచి బలమైన పోషక ఆహారాన్ని అందించడం వల్ల వారు శారీరకంగా ఎదుగుతారని వివరించారు. గర్భిణీలకు ఒక్క పూట సంపూర్ణ పోషక ఆహారాన్ని కేంద్రంలోనే అందిస్తున్నామని చెప్పారు. ఆకుకూరలు, కూరగాయలు, విటమిన్లు అధికంగా ఉండే కోడిగుడ్డు, ఇతర వాటిని అందించడం జరుగుతుందని చెప్పారు. పక్షోత్సవాలలో భాగంగా పూర్తి స్థాయి అవగాహన కల్పించారు. అందిస్తున్న పదార్థాల ఎగ్జిబిషన్ నిర్వహించారు. అంగన్వాడీలో రోజువారీగా అందిస్తున్న సేవలను వివరించారు. 2 నుంచి 3 సంవత్సరాల పిల్లలకి బాలపుతం తయారీ, లడ్డూల తయారీ, జావా తయారీ, దానిలో ఉన్న పోషకాల గురించి పిల్లలకు అవగాహన కల్పించడం జరిగింది. అంగన్వాడీ కేంద్రం నుంచి గర్భవతులకు, బాలింతలకు, పిల్లలకు మేము బియ్యము, అన్నము, పప్పు, పాలు, గుడ్డు, అన్నము, మురుకులు ఇవి అందిస్తాము. దాంతోపాటు వాళ్ళకి ఎదుగుదలకు కావాల్సిన పర్యవేక్షణ కూడా చేస్తూ ఉంటాం. గర్భిణీలకు పోషకాల గురించి అంటే ఆకుకూరలు, కూరగాయలు, మొలకెత్తిన విత్తనాలు తీసుకుంటే దానివల్ల కలిగే లాభాల గురించి కూడా ఈ పక్షంలో వారికి అవగాహన కల్పించడం జరిగింది. గులాబీ అధినేత సీఎం కేసీఆర్ నిజామాబాద్ నుండి పార్లమెంట్ ఎన్నికల శంఖారావం పూరించారు. నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు సమావేశానికి హాజరయ్యారు. అంతకుముందు కళాకారులు, టీఆర్ఎస్ శ్రేణులు బతుకమ్మ బోనాలతో ఉత్సాహపరిచారు. గిరిరాజ్ కళాశాల మైదానంలో నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ శంఖారావ బహిరంగ సభ జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా సీఎం కేసీఆర్ విచ్చేశారు.
4 గంటలకు ఆరంభం కావాల్సిన సమావేశం కాస్త ఆలస్యమయ్యింది. సమావేశానికి వచ్చిన కార్యకర్తలలో జోష్ నింపేందుకు ఓ పక్క కళాకారులు పాటలతో ఉత్తేజపరిచారు. దీంతో వయస్సు మైమరిచి నృత్యాలు చేశారు. మరోపక్క మహిళా కార్యకర్తలు బోనాలతో బతుకమ్మ ఆటలతో అందరూ కలిసి అలరించారు. కోటపై గులాబీ జెండా ఎగరాలే ఎగరాలే ఎగరాలే. కేసీఆర్ గులాబీ జెండా ముందు నిండా అందరికీ ఆనందం సమయం అన్నదాతలందరికీ ఆనందం సమయం అన్నదాతలందరికీ ఆనందం సమయం రైతుల సంక్షేమాలందరికీ ఆనందం సమయం. అవకాశం ఇచ్చినట్టు మీ అందరికి కూడా మరొకసారి చేతులెత్తి జిల్లాల పట్టభద్రుల మరియు ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నిక ఈ నెల 22న జరగనుంది. ఎన్నిక కోసం పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి మండలంలో పోలింగ్ కేంద్రాల ఏర్పాటు జరుపుతున్నారు. ఆర్డీఓ గోపిరాం ఎన్నికల కేంద్రాలను పరిశీలించారు. ఎడపల్లి మండలంలో పోలింగ్ కేంద్రాన్ని ఆర్డీఓ గోపిరాం పరిశీలించారు. 22 ఎన్నిక ఉన్నందున 21న పోలింగ్ నిర్వహించే సిబ్బంది పూర్తి సామాగ్రితో పోలింగ్ కేంద్రానికి చేరుకుంటారని చెప్పారు. డివిజన్ పరిధిలోని 6 మండలాల్లో 9 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద కావలసిన సౌకర్యాల గురించి సందర్శించి తెలుసుకోవడం జరుగుతుందని ఆయన చెప్పారు. 412 మంది గ్రాడ్యుయేట్స్, 72 మంది ఉపాధ్యాయులు ఓటింగ్ వినియోగించుకోనున్నారని చెప్పారు. ఎన్నికకు కావలసిన అన్ని రకాల ఏర్పాట్లు సిద్ధం చేయడం జరుగుతుందని చెప్పారు. గ్రాడ్యుయేట్స్ అండ్ టీచర్కి సంబంధించినటువంటి పోలింగ్ స్టేషన్లు ప్రతి మండలంలో ఒకటి ఉన్నాయి. మన బోధన్ డివిజన్కి వచ్చేసి 6 మండలాల్లో మనకు 9 లొకేషన్లో పోలింగ్ స్టేషన్లు, మొత్తం 14 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఆ పోలింగ్ స్టేషన్లకు సంబంధించినటువంటి టీచర్స్ అండ్ గ్రాడ్యుయేట్ ఇది కామన్ పోలింగ్ స్టేషన్ ఎడపల్లిలో ఉన్నటువంటిది. దీంట్లో 432 గ్రాడ్యుయేట్స్ అండ్ 72 టీచర్స్ ఉన్నారు ఓటరుగా. అయితే 21వ తారీఖు నాడు అంతా మెటీరియల్ కానీ పోలింగ్ పర్సనల్ ఇక్కడ రావడం జరుగుతుంది. 22వ తారీఖు నాడు ఓటింగ్ ప్రక్రియ అనేది ఉంటుంది కాబట్టి దాన్ని పరిశీలించడానికి ఈరోజు రావడం జరిగింది. ఇక్కడ ఉండేటటువంటి మినిమం దేశ రక్షణ కోసం అసువులు బాసిన వీర జవానులను స్మరిస్తూ పట్టణంలో వాలీబాల్ టోర్నీని నిర్వహించారు. ఎన్ఎస్ఎఫ్ గ్రౌండ్ నందు ప్రతి సంవత్సరం ఈ టోర్నీ నిర్వహిస్తున్న ప్రజల మధ్య నిర్వహిస్తే ఎక్కువ ఆదరణ వస్తుందని ఆశించారు. వివిధ ప్రాంతాల నుండి క్రీడాకారులు తరలి వచ్చి ఇందులో పాల్గొన్నారు. బోధన్ ఆచన్పల్లికి చెందిన మదీనా స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో వాలీబాల్ క్రీడలను నిర్వహించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ హైమద్ ఖాన్, కౌన్సిలర్లు ఇలియాస్, డబ్బు పలువురు కలిసి ప్రారంభించారు. దేశ రక్షణలో భాగంగా అసువులు బాసిన వీర జవానులను స్మరిస్తూ వీరు ఈ పోటీల నిర్వహణ జరుపుతున్నట్టు క్రీడాకారుడు తెలిపారు. ప్రతి సంవత్సరం తాము ఈ పోటీల నిర్వహణ జరుపుతున్న ప్రజలకు చేరువ కావాలని ఇక్కడ జరుపుతున్నామన్నారు. ఈ పోటీలో బోధన్, బాన్స్వాడ, నిర్మల్, ఆర్మూర్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్ నుండి జట్లు వచ్చాయని చెప్పారు. ప్రథమ బహుమతి 10,000, ద్వితీయ బహుమతి 5,000, తృతీయ బహుమతి క్రింద 3,000 నగదు అందజేస్తున్నామని వివరించారు. క్రీడలతో మానసిక ఉల్లాసంతో పాటు శారీరకంగా ఎదుగుతారని అభిప్రాయపడ్డారు. मैं मोहम्मद अजमत बोधन यूनिट का प्लेयर हूँ, वॉलीबॉल प्लेयर, और हम यहाँ पर वॉलीबॉल टूर्नामेंट ऑर्गेनाइज करते हैं हर तरह। इससे पहले हम क्लब ग्राउंड में एनएसएफ ग्राउंड में रखते थे, लेकिन इस टाइम एजाज बेर और अत्थर और हमारे काउंसलर साहब यहाँ पर मीर नाजिर अली है और बशीर बाबा, इन्होंने किया है कि ये टूर्नामेंट को आवाम के अंदर लाने के लिए जो हमारे जवान शहीद हुए हैं उनके नाम पर ये टूर्नामेंट ऑर्गेनाइज किया गया है। और यहाँ पर टीमें कामारेड्डी, मेदक, कोरोटला, निर्मल, बांसवाड़ा, बोधन, निजामाबाद,
और आरमूर की टीम हिस्सा लिए हैं और ये टूर्नामेंट डे नाइट टूर्नामेंट रहेगा। उसका कैश प्राइज 10,000। తెరాస పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని నమ్మి మిగతా పార్టీలను వీడి పార్టీలో చేరుతున్న వారికి సముచిత స్థానం కల్పిస్తామని కవిత అన్నారు. కారులో ఎంతమంది వచ్చినా వారికి సరైన ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. కారులో ప్రయాణించడానికి అవకాశం కల్పిస్తామని చెప్పారు. నిజామాబాద్ నగరానికి చెందిన పలువురు కవిత సమక్షంలో తెరాసలో చేరారు. పార్టీలో చేరిన వారికి గులాబీ కండువా కప్పి ఆహ్వానించారు. వివిధ ప్రాంతాలకు చెందిన కార్పొరేటర్లు, వివిధ స్థాయి హోదాల్లో పలు పార్టీలో పనిచేసిన వారు తెరాస తీర్థం పుచ్చుకున్నారు. అర్బన్ ఎమ్మెల్యే బిగాళ్ల గణేష్ గుప్తా కవిత సమక్షంలో పార్టీలో చేరారు. వారిని స్వాదరంగా పార్టీలో చేర్చుకున్నారు. అభిమానంతో గజమాలతో సన్మానించారు. తెరాస పార్టీ గుర్తు కారుకు మంచి పవర్ ఉందని ఆమె అన్నారు. అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తుందని వెల్లడించారు. सबको एक इज्जत के साथ, सबको एक रेस्पेक्ट के साथ कार में बिठा के तेज़ रफ्तार से तेलंगाना की तरक्की भी करेंगे और आप सबका भी ख्याल भी रखेंगे। आप सभी पार्टी से जुड़े, सभी पार्टी में शामिल हुए, आपका मैं बहुत बहुत शुक्रिया अदा करना चाहती हूँ। साथ में आप सभी जानते हैं अभी हाल ही में हुआ फैन बन जवान हाल ही में हुआ एमएलए इलेक्शन में बहुत ही बड़े तादाद में पूरी तेलंगाना की आवाम केसीआर साहब के साथ रह के 88 सीट से एमएलए जिता के अपने गवर्नमेंट को एक और बार तेलंगाना के आवाम ने मौका दिया है। अब तेलंगाना की आवाम के खिदमत के अलावा केसीआर साहब के जहन में कुछ और नहीं रहता है। सियासत से अपनी जगह है, लेकिन सबसे ज़्यादा प्रायोरिटी तेलंगाना की आवाम के खिदमत में केसीआर साहब टाइम उनका पूरा बीत जाता है। क्योंकि हमारे स्टेट जो है पिछले 70 सालों में आज़ादी के बाद बहुत ही पिछड़ा हुआ स्टेट नहीं है, लेकिन पीछे छोड़ा गया है हमारे स्टेट को। तो पूरा अभी धीरे धीरे काम करते आ रहे। आज तक तो सिर्फ काम फाउंडेशन तक का हुआ है पिछले 5 सालों में। अभी आप सबके सहारे के साथ एक बहुत ही बड़ा और बहुत ही अच्छा इमारत बनाना है, जो पूरा देश में, पूरा मुल्क में लोग देखेंगे और उसको तारीफ करेंगे। పంచాయతీ నుండి మున్సిపాలిటీలో విలీనమైన నర్సాపూర్లో నీటి ఎద్దడి జటిలమైంది. గతంలో పంచాయతీగా ఉన్న తమ ఊరును మున్సిపాలిటీలో విలీనం చేశారని సమస్యను వివరించడానికి వెళ్తే అధికారులు స్పందించడం లేదన్నారు. మున్సిపల్ శివారు ప్రాంతాలను బల్దియాలో విలీనం చేస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. దీన్ని వ్యతిరేకిస్తూ గ్రామస్తులు న్యాయస్థానాన్ని ఆశ్రయించినా ఫలితం లేకుండా పోయింది. ఇది కాస్త విలీనంకు అనుకూలంగా ఫలితం వచ్చింది. చేసేది ఏమీ లేక గమ్మున కూర్చున్నారు. కానీ గ్రామంలో నెలకొన్న సమస్యను పరిష్కరించడంలో మాత్రం అధికారులు స్పందించడం లేదని నర్సాపూర్ వాసులు అంటున్నారు. ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. అంతేకాకుండా తమ గ్రామాన్ని యథావిధిగా కొనసాగించకపోతే ఎన్నికలకు దూరంగా ఉంటామన్నారు. సార్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే సార్ మా ఇంతకుముందు మా ఊరు పంచాయతీలో ఉండే సార్. పంచాయతీలో ఉంటే ఒక 2 నెలల కింద పంచాయతీలోకి వెళ్ళి మున్సిపాలిటీలో కలిపేసిర్రు. 2 నెలల నుంచి ఇప్పుడు దాకా నీళ్ళు సార్ సుక్క నీళ్ళు ఎవరికి చెప్పినా కానీ పట్టించుకుంటలేరు. అధికారులకు చెప్పినాం, కమిషనర్కి చెప్పినాం సార్, నిన్న పోయి అందరికీ చెప్పినాం సార్, కానీ ఎవరు పట్టించుకోండి. మా లేడు ఇప్పుడు మా ఇంట్లో నీళ్లు తాగాలంటే ఒక గిలాస నీళ్ళు లేదు సార్. అందుకోసమే ఇది నిర్ణయించుకున్నాం ఊరోళ్ళు మొత్తం కలిసి. ఏంటంటే ఇప్పుడు ఈ బస్సులు పంపించేసి రాబోయే ఎంపీ ఎలక్షన్ కూడా మేము బహిష్కరించాలని కోరుకుంటున్నాం సార్. అంతే. మా ఇప్పుడు బస్సులు సీఎం ప్రోగ్రామ్ కోసం పంపించారు కదా, మరి పోతున్నారు? పోనీ ఎవరు పోతలేడు సార్, ఒక మనిషి పోతలేడు సార్. అలా ఒక మనిషి పోతలేడు, పోరు. ఇంతకు ముందు మేము ఎలక్షన్ బైకాట్ చేసినాం సార్. అదే పరిస్థితి మళ్ళీ ఇప్పుడు వస్తుంది సార్. మా పంచాయతీ పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ ఈ నెల 18న విడుదలైంది. అన్ని పార్టీలు విజయం సాధించే అభ్యర్థుల అన్వేషణ జరుపుతున్నారు. కాంగ్రెస్ ఇది వరకు 8 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. 20న మంచి ముహూర్తం ఉండడంతో జహీరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి మదన్ మోహన్ నామినేషన్ దాఖలు వేశారు. సంగారెడ్డి జిల్లా పరిధిలోని జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా మదన్ మోహన్ రావును ప్రకటించింది. జహీరాబాద్ పార్లమెంటు పరిధిలో కామారెడ్డి జిల్లా పరిధిలోని 3 నియోజకవర్గాలు, అలాగే నిజామాబాద్ కామారెడ్డి జిల్లా పరిధిలోని 1 నియోజకవర్గం ఉంది. కామారెడ్డి జిల్లా పరిధిలో కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్ ఉమ్మడి జిల్లాల కలయిక నియోజకవర్గం, బాన్స్వాడ, అలాగే సంగారెడ్డి జిల్లా పరిధిలోని నారాయణఖేడ్, జహీరాబాద్ నియోజకవర్గాలతో కలిపి జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంగా ఏర్పడింది.
ప్రస్తుతం ఈ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా మదన్ మోహన్ పోటీలో నిలిచారు. సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను అందజేశారు. గతంలో 2014లో జరిగిన ఎన్నికలలో సైతం ఎంపీగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. జిల్లాతో పాటు నియోజకవర్గంపై మంచి పట్టు ఉండడంతో తిరిగి టికెట్ దక్కించుకున్నారు. తనను గెలిపిస్తే ఈ ప్రాంత ప్రజల సమస్యలను దూరం చేసి కావలసిన నిధులు తీసుకువచ్చి అన్ని గ్రామాలను అద్దంగా మారుస్తానని మదన్ మోహన్ అన్నారు. అందరికీ ప్రతి నాయకునికి మండల నాయకులకి కార్యకర్తలకు అందరికీ పేరు నమస్కారాలు చెప్తూ ఈరోజు జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ చేయడం చాలా సంతోషంగా ఉంది. నన్ను నమ్ముకొని కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ ప్రజలు, పార్టీ నాయకులకు అందరికీ మరియు ఢిల్లీలో ఉన్న రాహుల్ గాంధీ గారికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. మరి జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం చాలా వెనుకబడ్డ ప్రాంతం. ఎన్నో అవమానాలకు డెవలప్మెంట్ నోచుకోలేదు. ఈ రోజున్న ప్రస్తుతం ఎంపీ ఇదే కేసీఆర్ గారు చెప్తున్నారు. ఆయనకు ఎటువంటి సంబంధం లేదు ఈ ఎలక్షన్. ఆయన సీఎం అయిపోయాడు. మరి రాహుల్ గాంధీకి, మోడీకి ప్రజలు ఎదురు చూస్తున్నారు. రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ కావాలని. ఎందుకంటే యువ నాయకుడు, ఈరోజు ఎన్నో కార్యక్రమాలు ఆయన పాల్గొంటున్నాడు. మరి మోడీ ఏం చేశాడని చెప్పి ప్రజలు అడుగుతూ ఉన్నారు. ఈ రోజున ప్రస్తుతం ఎంపీ మరి మీకు తెలుసు, ఎంపీ కింద, ఎంపీ లాడ్స్ కింద 25 కోట్లు ప్రతి ఎంపీకి దేశంలో ఇస్తారు. దేశంలో 543 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఏదైనా నియోజకవర్గం ఉందంటే జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం. ఎందుకంటే 20 కోట్ల 80 లక్షలు వాపసు వెళ్ళిపోయినాయి, పైసలు ఖర్చు పెట్టలేదు. అట్లాంటి ఎంపీ మన దగ్గర ఉన్నాడు జైరాబాద్లో. మరి జైరాబాద్ ఎంత వెనుకబడ్డ ప్రాంతం అంటే రోడ్లు లేవు, నీళ్లు లేదు, చదువు లేదు. మరి ఇట్లాంటి ప్రాంతానికి ఉన్న డబ్బుల్ని కూడా గవర్నమెంట్ వాపసు తీసుకుపోయాడు. మరి అతను స్థానికుడు కాదు. మరి ఏ విధంగా కూడా కులం పేరుతో దూషించారని ఫిర్యాదు చేస్తే ఎఫ్ఐఆర్ చేసిన పోలీసులు వారిని అరెస్ట్ చేయడంలో తాచారం చేస్తున్నారని పేర్కొన్నారు. దీనివల్ల చట్టం మరియు పోలీసులపై నమ్మకం సన్నగిల్లుతుందని వివరించారు. తక్షణమే సాక్షులను భయపెట్టి మార్చక ముందే అరెస్ట్ చేయాలని కోరారు. ఎడపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అడ్వకేట్ ఈశ్వర్ మాట్లాడుతూ ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామానికి చెందిన వ్యక్తికి అదే గ్రామానికి చెందిన వ్యక్తి కులం పేరుతో దూషించారని, దీనిపై ఎడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన వారిని అరెస్ట్ చేయడంలో తాత్సారం జరుపుతున్నారని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ హక్కును కష్టపడి రక్షించుకున్న నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. తక్షణమే అరెస్ట్ చేయకపోతే ఆందోళన జరుపుతామన్నారు. జాన్కంపేట గ్రామంలో అసాద్ చిన్నలింగన్న గారు అదే గ్రామం చెందినటువంటి గౌరవ సంఘ కులం చెందిన వ్యక్తి గోధన్ గారికి ఒక 4 సంవత్సరాల నుండి వారి యొక్క అసాద్ లింగన్న వారి సొంత భూమిని కల్లుడి నడుపుకుని వాళ్ళకి లీజుకి ఇవ్వడం జరిగింది. కానీ ఇటీ సంవత్సరము వాళ్ళు ఇల్లు కట్టుకుని నిశ్చయించుకుని ఆ స్థలంలో ఈ సంవత్సరం లీజుకి ఇవ్వనందుకు వారి మీద దౌర్జన్యం కొట్టడం జరిగింది. దాని విషయంలో అసాద్ లింగన్న వారు జాన్కంపేట గ్రామం పెద్దలకు కలిసి ఆ విషయాన్ని చెప్పడం జరిగింది. అట్టి విషయంలో గ్రామ పెద్దలు కూడా గోధన్ గౌడ్ను వారి కుటుంబం పిలిపించి వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు కాబట్టి వాళ్ళ స్థలం వాళ్ళు వదిలిపెట్టాలని చెప్పేసి లీల్ అగ్రిమెంట్ క్యాన్సిల్ అయినాయి కాబట్టి వదిలిపెట్టాలని చెప్పినారు. వాళ్ళ మాట వినకుండా కూడా మరి వారికి భయభంతులు గురి చేయడము, దౌర్జన్యం చేయడం, కొట్టడం చేస్తూ ఉన్నారు. దాని తాలూకా 12/3/2019 నాడు వీరు ఏదైతే అసాద్ లింగన్న కుటుంబ సభ్యులు వారి భార్య లక్ష్మి గారు వెళ్లి అట్టి స్థలంలో శుభ్రపరుస్తున్న సందర్భంలో గోధన్ గౌడ్ కుటుంబ సభ్యులు ఆ స్థలం దగ్గరకు వచ్చి మీరు ఎంత చెప్పి నీరని చెప్పేసి లక్ష్మి గారిని గొంతు పెట్టి నలిమి చంపేస్తానని చెప్పి బెదిరించినారు. మద్దతు ధర కోసం ఆందోళనకు దిగితే సమస్యను పరిష్కరించకుండా అక్రమ కేసులు బనాయించడాన్ని ఆర్మూర్ ప్రాంత రైతాంగం తీవ్రంగా పరిగణిస్తుంది. పార్లమెంట్ ఎన్నికలలో ఊరికి 5 చొప్పున నామినేషన్ వేయాలని తీర్మానించారు. దీన్ని బుధవారం నుండి అమలు చేస్తున్నారు. నామినేషన్ల ప్రక్రియ 3వ రోజున రైతులు నామినేషన్ వేశారు. రైతాంగం సాగు చేసిన పసుపు, ఎర్రజొన్న పంటలకు మద్దతు ధర కల్పించి ప్రభుత్వ పరంగా కొనుగోలు చేయాలని నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ రైతాంగం డిమాండ్ చేసింది. సర్కార్ నుండి ఎలాంటి హామీ రాకపోవడంతో గత నెలలో పలు రకాల నిరసనలు జరిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు వారిని అరెస్ట్ చేసి ఇతర ఠాణాలకు తరలించారు. పలువురు రైతు నాయకులపై కేసులు నమోదు చేశారు.
దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆర్మూరు డివిజన్ రైతులు పార్లమెంటు ఎన్నికలలో గ్రామానికి 5 చొప్పున నామినేషన్ వేయాలని తీర్మానించారు. ఎన్నికల అధికారిని కలిసి వివరాలు తెలుసుకున్నారు. కాగా నేటి రోజున రైతులు 2 నామినేషన్ వేశారు. ప్రక్రియ పూర్తి అయ్యేంత వరకు రైతులు తరలి వచ్చి నామినేషన్ అందజేస్తారని పేర్కొన్నారు. ముఖ్యంగా పసుపు ఎర్రజొన్న మద్దతు ధర గురించి మేము ఒక 15 రోజుల కిందట 4 సార్లు ధర్నాలు చేసినాం. ఏ లీడరు మాకు సహకరించారు. రూపంగా నామినేషన్ వేసి ఢిల్లీ స్థాయిలో వినిపించాలని రైతులమందరము నిర్ణయించుకొని నామినేషన్ వేయడం జరిగింది. ఈరోజు ఇప్పుడు మేము వేసిన నామినేషన్లు ఇంకా తరలి వస్తున్నారు. రైతులు పెద్ద ఎత్తున ఢిల్లీ స్థాయిలో వినిపించాలని నామినేషన్లు 1000 నుంచి 1500 నామినేషన్లు వేయాలని రైతులందరూ నిర్ణయించడం జరిగింది. పసుపుకు 15,000 మద్దతు ధర, జొన్నకు 3,500 మద్దతు ధర కావాలని 4 సార్లు ధర్నాలు చేసినాము. ఏ అధికారి కానీ ఏ రాజకీయ నాయకుడు కానీ ఎవరు వచ్చి మాకు స్పందించలేరు. కాబట్టి మేము ఈ రకంగా నామినేషన్ ద్వారా వేసి ఢిల్లీ స్థాయిలో వినిపించాలని మేము రైతులను కోరుకున్నాం. ఎంపీకి నామినేషన్ వేయడం జరిగింది. విద్యార్థులలో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ఎస్ఎఫ్ఐ శ్రమిస్తుంది. వ్యాసరచన, క్విజ్ పోటీలను నిర్వహించి విద్యార్థులకు దగ్గరవుతున్నారు. విద్యార్థులలో మంచి తర్ఫీదు విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు వీరు కృషి చేస్తున్నారు. బోధన్ పట్టణంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులకు చిత్రలేఖనం మరియు వ్యాసరచన క్విజ్ పోటీలను నిర్వహించారు. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఇందులో భాగస్వాములయ్యారు. ఇందులో గెలుపొందిన వారికి ఈ నెల 23 భగత్ సింగ్ జయంతి రోజున బహుమతులను అందిస్తామని ఎస్ఎఫ్ఐ డివిజన్ నాయకులు తెలిపారు. ఎస్ఎఫ్ఐ నిర్వహిస్తున్న కార్యక్రమాలకు పట్టణంలోని అన్ని పాఠశాలలు సహకరిస్తున్నాయని చెప్పారు. రంగుల పండగ హోలీని కొన్ని గ్రామాలలో ఘనంగా జరుపుకున్నారు. హోలీ పండుగను పలు ప్రాంతాలలో పలు విధాలుగా జరుపుకుంటారు. కొన్ని గ్రామాలకు సార్గమ్మ ఉండడంతో ఒక్కరోజు ముందే హోలీ సంబరాలను జరుపుకుంటారు. డివిజన్ పరిధిలోని పలు గ్రామాలలో హోలీ పండగ వేడుకలను జరుపుకున్నారు. రంగుల పండగ సందర్భంగా రంగులను చల్లుకొని హోలీ పండగ శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం రాత్రి పలు గ్రామాలలో కామదహనం చేసి బుధవారం రంగుల పండుగను జరుపుకున్నారు. గురువారం మరికొన్ని గ్రామాలలో హోలీ వేడుకలు జరగనున్నాయి. రంగుల పండుగతో పిల్లలు, పెద్దలు, యువకులు ఎంజాయ్ చేశారు. పాల్గొన్నాం. ఈరోజు యువకులు, ప్రజలు, మహిళలు అందరూ పెద్ద ఎత్తున ఈ హోలీ పండుగ జరుపుకోవడం జరిగింది. ఈ హోలీ పండుగ ఉద్దేశం ఒకటే, కులాలకు మతాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి, అదేవిధంగా ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని చెప్పేసి ఈ పండుగ ఒక నిదర్శనం. కాబట్టి అందరము కలిసిమెలిసి పండుగని ఘనంగా జరుపుకున్నాం. హ్యాపీ హోలీ. ఇదిలా ఉండగా రెంజల్ మండలంలోని దూపల్లి, రెంజల్, సాటాపూర్, బోర్లెం గ్రామాలలో హోలీ వేడుకలను జరుపుకున్నారు. దూపల్లి గ్రామంలో హోలీ సందర్భంగా కుస్తీ పోటీలను నిర్వహించారు. 10 రూపాయలతో మొదలైన కుస్తీ పెరుగుతూ పోయింది. ఒంటి చేత్తో కలిగిన వ్యక్తి 500 కుస్తీ విజేతగా నిలిచాడు. అంగవైకల్యం ఉన్న ఎదుటి వారికి ఏమాత్రం తక్కువ కాదని చెప్పారు. కుస్తీ పోటీల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆనందోత్సాహాల మధ్య హోలీ వేడుకలను నిర్వహించుకున్నారు. ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 21న టీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యుల ప్రకటన. బీజేపీ, కాంగ్రెస్ కు సంకీర్ణ ప్రభుత్వమే ప్రత్యామ్నాయం.
నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల సమావేశంలో కేసీఆర్. డివిజన్లో పలు గ్రామాలలో హోలీ వేడుకలు. రంగులు చల్లుకొని శుభాకాంక్షలు తెలుపుకున్న ప్రజలు. దూపల్లిలో కుస్తీ పోటీలు. రైతుల సహకారంతో చక్కెర పరిశ్రమను నడిపించేందుకు చర్యలు. పసుపు బోర్డుపై బీజేపీ ద్వంద్వ వైఖరి. ఎంపీ కవిత. మొదలైన పార్లమెంటు నామినేషన్ల ప్రక్రియ. 3వ రోజు 3 సెట్ల దాఖలు. ముందుకొచ్చిన రైతులు. జహీరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా మదన్ మోహన్. సంగారెడ్డిలో నామినేషన్ దాఖలు. గెలిపించాలని వినతి. బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నారని మెగా విజన్.